అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 30వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలు ఎటువంటివి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో సుఖమయంగా అయితే ఉంటారో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9031313622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక భయంకరమైన వార్త అయితే వీరు వినబోతున్నారు. ఇంతకీ ఆ వార్త వలన వీరికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఆ వార్త వలన వీటికి ఎటువంటి సమస్యలు ఎదురవబోతున్నాయి, ఆ సమస్యలు తగిన పరిష్కారాలు ఎటువంటివి మొత్తం అయితే ఇప్పుడు మనం తప్పకుండా అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరి ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి ఎదుటి వ్యక్తికి ఎన్ని రకాలుగా సహాయం చేయాలి అన్ని రకాలుగా సహాయం చేయడానికైతే ముందుండే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో జాలి, కరుణ, దయ కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరి మనసు ఎంతో వెన్నపూసలాగా ఉంటుంది. ముక్కుసూటి మాటతత్వము, రూపలావణ్యం ఎంతో చక్కగా ఉంటాయి. అయితే వీరికి రేపటి రోజున రాత్రి 7 గంటల తర్వాత ఒక భయంకరమైన వార్త అయితే, ఒక రహస్యం అయితే బయటపడబోతుందని చెప్పుకోవాలి. అయితే ఇంతకీ రేపటి రోజున అసలు ఏం జరగబోతుంది, గ్రహాల యొక్క ప్రభావం వీరిపై ఎలా పడబోతుంది, ఆ వార్త వలన వీరికి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయని అయితే తప్పకుండా దానికి తగిన పరిష్కారాలు కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున యొక్క రాశి గల వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనైతే అందివ్వబోతున్నాయి. మీ యొక్క అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మరచిపోయిన డబ్బు ఎక్కడున్నా సరే మమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది. పాత బాకీలు వసూలవుతాయి. అలాగే బంధువుల నుండి ఆహ్వానాలు లభిస్తాయి. ఇక వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా చూసినా కూడా ఆశించిన ఫలితాలు రేపటి రోజున మీరు పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అండగా కూడా అనుకూలంగా అయితే ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. మీరేమన్నా అంటే ఆగిపోయిన పనులు ఏ విధంగా ఉన్నా కూడా రేపటి రోజున ఆ పనులు చేయడానికి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఏ విధంగా అనుకూలమైన రోజైతే అన్ని రకాలుగా మీకు రేపటి రోజున ఏ పని చేసినా కూడా మనసు పట్టి చేస్తారు. అదేవిధంగా రేపటి రోజున అయితే మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీరు చేసేటువంటి పని అయితే రేపటి రోజున ఎటువంటి రహస్యం బయటపడుతుంది. దానివల్ల మీ జీవితంలో ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, శుభాశుభ ఫలితాలు పొందుతారా లేదా మీకు ఏంటి అనేది పూర్తిగా అయితే అర్థం కాబోతుంది. ఎన్ని రకాలుగా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలో గ్రహాల యొక్క ప్రభావం కూడా మీకు సంపూర్ణంగా మద్దతు పలకబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా అయితే ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో సమస్యలను, బాధలను చవిచూసి ఉంటారు, ఎన్నో అవమానాలను భరించుంటారు. రేపటి రోజున జీవితంలో కష్టాల సంఖ్య అధికంగా ఉన్నా కూడా తగ్గుముఖం పట్టబోతుందని అయితే మీరు కాస్త సంతోషపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదని, ఎంత శ్రమ పడినా దానికి తగిన ప్రతిఫలం రావట్లేదని మౌనంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుందని ఎంతో సంతోషపడడానికి గురవుతున్నారు. సమస్యలు ఎదురైనప్పటికీ కూడా రేపటి రోజున మీ యొక్క గ్రహాల మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఖచ్చితంగా అయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు నమ్మకపోవచ్చు, కష్టాలు మాకే ఉంటాయి, కష్టాలకు బానిసలం అయిపోయామని అనుకుంటారు. మీకు కష్టాల నుండి విముక్తి అయితే లభించబోతుంది. రాబోయే రోజుల్లో అయితే మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీకు ఒక ఏలినాటి శని అయితే తొలగిపోయి మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి మీ యొక్క అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ యొక్క రాశి గల వారికి జన్మించిన వారి యొక్క మనస్తత్వం ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో అధికంగా తెలివితేటలను కలిగి ఉంటారు, ఎంతో మనోధైర్యాన్ని అయితే కలిగి ఉంటారు.
వీరు తనకంటే ఒక మంచి వాతావరణాన్ని అయితే ఏర్పరచుకుంటారు. తమ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా ఉంచాలని ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి ధైర్యం అనేది చాలా మెండుగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశిగల వారికైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి కూడా మరింతగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అధికంగానే ఉన్నాయి. వీరు ఏంటంటే గనక వీరి యొక్క ఇష్టదేవత ఆరాధన వల్ల వీరి యొక్క జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తొలగించుకుంటారు. రేపటి రోజున యొక్క రాశిగల వారికి జన్మించిన వారికి చాలా తెలివితో ఆలోచిస్తూ ఉంటారు. ఏ విషయమైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క మాటల్లో గొప్పతనం నిండి ఉంటుంది. ఈ రాశి గల వారైతే చిన్న వయసు నుండి ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నారు. ఎన్నో బాధలను పడి ఉన్నారు. జీవితంలో డబ్బు సంపాదించాలనే కోరిక ఎల్లవేళలా వీరి మనసులో ఉంటుంది. చిన్న వయసు నుంచి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి కష్టజీవులని అయితే మరొక పేరునైతే చెప్పుకోవచ్చు. వీరికి అలాగే ఓపిక సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా రూపలావణ్యం ఎంతో చక్కని రూప వచ్చేసి కూడా ముఖ వచ్చేసి కలిగి ఉండుంటారని చెప్పుకోవచ్చు. చక్కని మాట తీరు ఎదుటివారిని ఆకర్షించే విధంగా అయితే ఉంటారు. వీరి యొక్క మాట తీరుతో ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద సమస్యల్లో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా శాంతపడాలి. అంత మాట తీరు అయితే అంత చాకచక్యంగా మాట్లాడగలరు. తెలిసి తెలియక ఎవరిని కూడా వీరు అస్సలే మోసం చేయరు. అన్యాయం చేయడానికి అసలు ఇష్టపడరు. ఎక్కువ మొహమాట పడుతూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరు ఎవరి దగ్గర సహాయాన్ని అర్జించరు. అలాగే ఎవరి ముందు చేయి చాపరు. వీరి నుండి సహాయం పొందిన ప్రతి ఒక్కరూ వీరిని మర్చిపోతూ ఉంటారు. అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వారి చేతుల్లో మోసపోతూ ఉంటారు. అయితే యొక్క రాశి గల వారికి వీరి జీవితంలో కష్టాన్ని ఊరుకునే రావు. వీరి జీవితంలో కష్టాలు ఎలా వస్తాయంటే వీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో, వారి వలన ఎవరినైతే అభిమానిస్తూ ఉంటారో, ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటారో వారి వల్ల వీరికి కష్టాలు వస్తూ ఉంటాయి. అవసరానికి వీరిని వాడుకుంటూ అవసరం తిన్నాక వీరిని దూరం చేస్తూ ఉంటారు. అయినా కూడా వీరు మళ్ళీ వారి దగ్గరికే వారి సహాయం కోసం వస్తూనే ఉంటారు. వీరు చేస్తూనే ఉంటారు. అందువల్ల వీరి జీవితంలో నమ్మిన వ్యక్తిని వీళ్ళని మోసం చేయబోతున్నారు. వీరి జీవితంలో అనేక కష్టాలు, అనేక బాధపడుతూ ఉన్నారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున అయితే ఒక రాత్రి 7 తర్వాత వీరికి ఒక భయంకరమైన వార్త అయితే బయటపడబోతుంది. రేపటి రోజున దినఫలాల ప్రకారం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యం అయితే ఎంతో చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంతో కలిసిమెలిసి సంతోషంగా గడుపుతారు. రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీ యొక్క భవిష్యత్తుకు పునాదిగా కూడా మారబోతుంది. రేపటి రోజున మీ యొక్క దైవం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది మీకు తప్పకుండా వరిస్తుంది. జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మీ జీవితం మీకు అదృష్టం అనేది రేపటి రోజున తలుపు తట్టబోతుందని తప్పకుండా చెప్పుకోవాలి. మీ యొక్క ఇష్టదైవం యొక్క ఆశీస్సులతోటి మీరు ముందుకు నడవబోతున్నారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. రేపటి రోజున మీకు అవసరానికి చేతికి డబ్బు సమకూరుతుంది. ఆగిపోయిన పనులన్నీ ముందుకు సాగుతాయి. బంధువుల నుండి ఆహ్వానం లభిస్తుంది. మర్చిపోయిన డబ్బు కూడా తిరిగి చేతికి వస్తుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా మీరు మంచి ఫలితాలను అయితే సద్వినియోగం చేసుకోబోతున్నారు. ప్రతి ఒక్కరు ప్రశంసలు దక్కబోతున్నాయి. రేపటి రోజున ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎన్నో అవకాశాలు ఖచ్చితంగా మీరు అందుకుంటారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. సరికొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. చాలా రోజుల క్రిందట మీతో మాట్లాడే కొంతమంది వ్యక్తులు తిరిగి మీతో మాట్లాడడానికి మీ వద్దకు రాబోతున్నారు. మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు ఎంతో బాగా లభిస్తుంది. వారి యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. సొంత వ్యక్తులు ఒక రహస్యాన్ని దాచిన రహస్యం కూడా బయటపడుతుంది. ఆ రహస్యం విన్నాక మీ గుండెల్లో కొంచెం గుబులుగా ఉంటుంది. ఇంట్లో కొంచెం గొడవ వాతావరణం ఉంటుంది. మనోభావాలు దెబ్బతింటాయి. భావోద్వేగాలకు లోనవ్వకుండా వచ్చిన సమస్యను క్లుప్తంగా కూర్చొని ఇంటి సభ్యులతో మీరు వివరించి మాట్లాడి కొంచెం ప్రశాంత వాతావరణానికి సూచనలు అయితే కనబడుతున్నాయి. మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున తప్పకుండా అయితే మీరు దేవతారాధన చేసుకొని తీరాలి. మీ దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనం చేసుకొని ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని ధూప నైవేద్యాలతో అమ్మవారిని మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కావాలని మీరు అమ్మవారిని కోరుకొని ప్రార్థిస్తే కనుక తప్పకుండా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున ఎర్రని పూలతో అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభించాలంటే అమ్మవారికి ఎర్రని పూలతో పూజ చేయాలి. మీరు తప్పకుండా లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా లేదా వినడానికి మీరు ప్రయత్నించినా కూడా మీకు మంచి ఫలితాలు అయితే కనపడతాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు, ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి సమస్యలకు తగిన పరిహారాలు లభిస్తాయో. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.